హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నేటి నుంచి మరొక 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలని హెచ్చరించింది. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఇంకా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.